సన్నజాజులు చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా సన్నజాజులు అయితే వచ్చినాయి. ఇదిగోనండి ఇన్ని సన్నజాజుల పువ్వులు వచ్చినాయి. మంచి స్మెల్ వస్తుందండి. ఈవినింగ్ టైంలో బాగా ఇడుస్తాయి. చూసారా కాడ కూడా ఎంత పొడవు ఉందో చూసారా, పెద్ద పువ్వులు అన్నమాట. ఏ పువ్వులు మాల కట్టినప్పుడైనా సరే ఫస్ట్ వాటర్ చల్లుకోవాలండి. వాటర్ చల్లుకుంటే కాడ కొద్దిగా బిగుసుకుంటుంది. అలా అయితే మాల చాలా ఈజీగా కట్టవచ్చు. ఇదిగోనండి ఇలా వాటర్ చల్లేసి 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు అలా వదిలేయాలన్నమాట. ఏ దారమైనా పర్వాలేదు. ఫస్ట్ మాల కట్టేటప్పుడు చివర్లు ముడేయాలన్నమాట. 2-3 ముళ్ళు వేసేసిన తర్వాతను అప్పుడు మాల కట్టేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఏ మాలైనా సరే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇదిగోనండి నాకైతే ఇన్ని పువ్వులు వచ్చినాయి. చాలా మంచి స్మెల్ అయితే వస్తాయి. ఈవినింగ్ టైంలో బాగా ఇడిచిపోతాయండి. రోజుకి ఇన్ని పువ్వులు అయితే వస్తాయి అన్నమాట. నాకైతే 3.5 పువ్వులు వచ్చినాయి. మంచి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. నేనైతే ఎక్కువ దేవుడి పట్టాలకైతే వేస్తానండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.